మండల్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈ రోజుల్లో అన్ని గూగుల్లో వెతకలేము సార్. అలానే మన ఒక మదర్ కి స్టోరీ చెప్పమని పిల్లలు అడిగితే గూగుల్లో వెతుకుతున్నారు, ఎక్కడెక్కడే చూస్తున్నారు. మన తాత ముత్తాతలు, మన పెద్దవాళ్ళు, మనతో ఉండే ఉమ్మడి కుటుంబాలతో కనీసం వీక్లీ ఒక్కసారైనా సరే కలిసి ఉంటే ఆ గూగుల్లో వెతుకోవాల్సిన క్రమం మనకు ఉండదు. కాబట్టి కుటుంబానికి ఉమ్మడి కుటుంబం అనేది ఒక పట్టుకొమ్మ లాంటిది అనే ఒక థీమ్ తీసుకొని పిల్లలు ఒక ఫోక్ డ్యాన్స్ చేస్తున్నారు సార్. ఫోక్ డ్యాన్స్ గ్రూప్ ఉమ్మడి కుటుంబం గ్రూప్ డ్యాన్స్ సార్. జానపద గ్రూప్ లీడర్ తేజస్వి జడ్పీహెచ్ఎస్ ఆలకొరపాడు. మనం అన్ని గూగుల్లో వెతకలేము, కొన్ని మన పెద్దవాళ్ళ నుంచి వెతకాలి. వారానికి ఒకసారైనా మీ తల్లిదండ్రులతో మీ పెద్దవాళ్ళతో కలిసి ఫోన్ చేయండి. మన పల్లెలు పట్టుకొమ్మలు వాటన్నిటితో మనం గడపడానికి అందరం కూడా మనం వెళ్ళాలనే ఒక మంచి సందేశంలో పాట సార్. థ్యాంక్ యూ సార్. టీమ్ బి తేజస్వి టీమ్ జడ్పీహెచ్ఎస్ ఆలకొరపాడు కొత్తపట్నం మండలం. మేడం మేడం టంగుటూరు మండలం. మేడం ఇచ్చేసేయండి, వెనక పెట్టుకుంటారు. గడ్డి తీసుకోండి, గడ్డి తీసుకోమా. ఏం ఆడుతుంటాను? అమ్మా అమ్మా నాకే ఫోను, నేను రీల్స్ చూస్తాను. ఉండండి, అస్తమాను ఫోన్ ఫోన్ పోయి చదువుకోండి. వెళ్ళండి. అమ్మా ఇస్తాను లేదా? మేడం మరి తప్పు కదా, అన్నలే పెంచొచ్చా? అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. అమ్మ నాన్న దేవుడితో సమానం. మరి వెళ్ళమ్మా సారీ చెప్పండి. సారీ సారీ అమ్మా. అయినా ఫోన్లో ఎందుకురా, చక్కగా మన పొలం తిరిగి వద్ద తిరిగి వెళ్ళాడుకోలేం కదండి. Thank you.
ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు వేడుకే. పిల్లల పెరుగుదలకు గొప్ప పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం మాత్రమే. ఉమ్మడి కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలు ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం లాంటి వాటితో బాధపడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్నీ పంచుకోవడానికి కుటుంబం ఉంటుంది. ఇంటిలో ఉండే పెద్దవారి వల్ల పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు అభయం ఇవ్వటానికి ఎప్పుడు వెనుక కుటుంబ సభ్యులు ఉంటారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయడమే మా లక్ష్యం, మా ఉద్దేశ్యం.